Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే హాస్యాస్పదం అనిపించింది, చాలా నవ్వొచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వము అత్యధిక వడ్డీకి డబ్బు తీసుకొచ్చింది, మాకెవరు డబ్బులు ఇవ్వట్లేదు, అప్పులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక మాట అంటే, ఒక సీఎం స్థానంలో ఉండి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అప్పుల గురించి మాట్లాడితే హాస్యాస్పదం అనిపించింది, నవ్వొచ్చింది. ఎందుకంటే ఎవరికైనా అప్పు ముప్పు లాంటిది. తీసుకున్న అప్పు అంటే సంక్షేమ పథకాల కోసము అప్పు తీసుకోవడానికి ఆలోచన చేసేటువంటి యొక్క నాలెడ్జ్ని ఏ విధంగా రెవెన్యూని సమకూర్చుకోవాలనే దానిపైన పెడితే, తన మంత్రులతోని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని రెవెన్యూని ఏ విధంగా పెంచుకోవాలనేటువంటి వచ్చిన రెవెన్యూని ఏ విధంగా అప్పులు అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు ప్రజెంట్ అప్పులు చేయకుండా ఈ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా, వాటిని మొత్తం మూసేసి ప్రజలు ఎవరు ప్రభుత్వ పథకాలు ఇవ్వమని అడగలేదు. మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇచ్చినటువంటి యొక్క ప్రభుత్వ పథకాలను మొత్తం మూసేసి రాష్ట్రాన్ని ఇప్పటికైనా దివాలా నుంచి కాపాడే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ అప్పుల కోసము ప్రయత్నించడం ఏంది? సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఇక్కడనేమో ఈయన ఇట్లా చెప్తుండు, పక్కన చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రాకెట్ వేగంతో ముందుకు దూసుకొని వెళ్తుంది. చైనా కార్ల కంపెనీ ఒకటి BYD అని వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కూడా కన్ఫర్మ్ అయిపోయింది. యాక్సెంచర్ అనేటువంటి ఒక కంపెనీ వచ్చింది. తర్వాత ఫీడెక్స్, దానికి ఒక హెడ్ ఆఫీస్ కోసం అమరావతి లోపల సింగిల్ విండో విధానం ద్వారా దానికి స్పేస్ చూపించారు ఫీడెక్స్ అనే కంపెనీకి. తర్వాత అమెజాన్ కూడా వచ్చింది రీసెంట్గా అమరావతి లోపల. అమెజాన్ కాల్ సెంటర్ కాదు, అమెజాన్ డేటా సెంటర్, అది కూడా అమరావతి లోపల వచ్చింది, అంటే కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఇది టెస్లా కార్ల కంపెనీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అంటే మన గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ పోటీ పడితే అందులోపల టెస్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలు చూపించారు. అక్కడ ఏదో ప్రాంతం లోపల వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి వస్తువులు కల్పించడానికి, అంటే ఈ కంపెనీస్ కూడా మెల్లిమెల్లిగా అమరావతి దారి పడుతూ ఉన్నాయి. అర్థమవుతుంది మరి తెలంగాణ ప్రజల యొక్క భవితవ్యం రానున్న 3 సంవత్సరాల లోపల ఈ అప్పులకు మీ వడ్డీలు కట్టడానికే సరిపోతుంది, ఈ ప్రభుత్వ పథకాలకు డబ్బులు పెట్టించడే సరిపోతుంది. కానీ ఈ 3 నెలల కాలంలో కూడా ముందర పడేటువంటి లక్షణాలు అయితే మనకు కనిపిస్తలేవు. సారు, మీరు అప్పుల కోసం ప్రయత్నం చేయకండి సారు. ఈ ఉన్నటువంటి డబ్బులని ఏ విధంగా బడ్జెట్ అంటే ఖర్చులు తక్కువ చేసుకొని ప్రభుత్వ పథకాలు మొత్తం ఆపేసేయండి, వేస్ట్ పథకాలు మొత్తం ఆపేసేయండి, ఉన్న రెవెన్యూని ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఒక మంచి ఎకనామిస్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టుకొని రాష్ట్రాన్ని గాడిలో పడే విధంగా చేయండి. వెనిజులా దేశం లాగా చేయకండి సారు. అప్పులు తీసుకోవద్దు, ఉన్న అప్పులనే వడ్డీ కట్టేయండి. ఎట్లయితే మోడీ ఇరాన్ దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి పెట్రోల్ కోసం, చమురు కోసం తీసుకున్నటువంటి వడ్డీని మొత్తం తెరిపేసిండో, మీరు కూడా రాష్ట్రాన్ని ముందర పడే విధంగా అప్పుల ఊబిలో నుంచి బయటపడేటువంటి మార్గాన్ని వెతకండి. అప్పుల ఊబిలో నుంచి బయటపడే మార్గాన్ని వెతికి తెలంగాణ ప్రజలను అప్పు నుంచి విముక్తి కల్పించండి మహాప్రభో అని ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే డెవలప్మెంట్ ఆగిపోయింది తెలంగాణ లోపల. ఉచిత పథకాలు ప్రారంభం స్టార్ట్ అయిందంటే ప్రజలు కూడా ఉచిత పథకాలు ఇస్తుంటేనే మీకు ఓట్లు వేసిర్రు. ప్రజలు కూడా ఒక అందుకు దీనికి బాధ్యత వహించాలి. కాబట్టి అప్పులు తీసుకురాకుండా ఉన్న రెవెన్యూని ఒకటి కరెక్ట్గా వాడుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయట చేసే ప్రయత్నం చేయండి. మీకు మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారు తెలంగాణ ప్రజలు.